రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ఇటు మానవాళికి అటు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులను కలగజేస్తున్నాయి. రబీ, వేసవిలో సాగైన పంటలు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. ఈ కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, సాగునీటి కొరత వంటివి పంటలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సక్రమంగా నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం లేకపోలేదు. వేగంగా వీచే వడగాల్పులకు మొక్కలు వడలిపోయే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని మెలకువలు పాటించడం ద్వారా వేసవి ఎండల నుండి పంటలను కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో వడగాల్పుల నుంచి పంటలను సంరక్షించుకునే చర్యల గురించి తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. సాధారణంగా ఈ యొక్క వేసవి కాలంలో రబీలో పండించేటటువంటి పంటల్లో తొలి దశలో చాలా వరకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండడం, చలి ప్రభావం అనేది ఉంటుంది. తదుపరి దశల్లో వచ్చేసరికి పంటలు ఈ యొక్క నీటి ఎద్దడికి గురి కావడం కానీ, అదేవిధంగా వడగాల్పులకి గురి కావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి మించి ఈ యొక్క పగటి కాలంలో ఉష్ణోగ్రతలు కానీ నమోదైనట్లయితే పంట చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి ఈ యొక్క వడలిపోయినట్లు గమనిస్తాం. పంట నుంచి ఆకుల ద్వారా నీరు ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీనికి పంటకి ఫ్రీక్వెంట్గా నీటి తడులు, పల్చటి నీటి తడులు మాత్రం ఇవ్వాలి. వీలైనంత వరకు ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ నీటి తడులు అందించినట్లయితే మంచిది. అదేవిధంగా పంట పొలంలో ఉండేటువంటి పంట వ్యర్థాలతో కానీ, లేదంటే అవశేషాలతో కానీ, లేదంటే వేరేతర పదార్థాలతో దీంతో కానీ నేలని పల్చగా కప్పి ఉంచాలి. ఈ విధంగా కప్పి ఉంచినట్లయితే తేమవంతంగా నేల ఉండటం ద్వారా ఈ యొక్క మొక్కలు చాలా వరకు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడి కానీ వడగాల్పులకి పంట గురైనప్పుడు నీటిని అధికంగా పెట్టకూడదు. ఈ విధంగా అధికంగా పెట్టినట్లు ఏమవుతుందంటే వడలు పోయినట్లు అయ్యి ఈ యొక్క నీరు ఎక్కువగా ఉండటం వలన గాలి కూడా పూర్తిగా తగలక వేర్లకి ఈ యొక్క మొక్కలలో వడలు తెగులు అనేది మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా పంట వడదెబ్బకి గురైనప్పుడు ఎరువులు కూడా వేయకూడదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ యొక్క మల్టీకే అనే మందుని, పొటాషియం నైట్రేట్ అనే మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒకసారి పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే పంట ఆరోగ్యవంతంగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది.